ఓం శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇది శ్రీమత్ సుందరకాండే అష్టపంచాశ సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 78వ సర్గము. తమక్షమాగతం భగ్నం నిశమ్య స దశాననః తత ఇంద్రజితం నామ ద్వితీయం రావణసుతం. అక్షకుమారుడు మరణించిన వృత్తాంతమును విని రావణుడు మిక్కిలి కోపించి తన రెండవ కుమారుడగు ఇంద్రజిత్తును పంపెను. వ్యాధిదేశ సుసంక్రుద్ధో బలినం యుద్ధ దుర్మదం తచ్చాప్యహం బలం సర్వం తం చ రాక్షస పుంగవం. ఇంద్రజిత్తు బలశాలి, యుద్ధోన్మత్తుడు. నేనతని సైన్యమునంతటినీ చంపితిని. ఆ రాక్షసోత్తము నెదిరించి యుద్ధములో తేజో విహీనుగా చేసి మిగుల సంతసించితిని. నష్టౌజసం రణే కృత్వా పరం హర్షముపాగమం మహతా హి మహాబాహుః ప్రత్యయేన మహాబలః. పేషితో రావణేనైవ సహ వీరైర్మదోత్కటైః సోవిషహ్యం హి మాం బుద్ధ్వా స్వం బలం చావమద్దితం. రావణుడు మహాబాహుడును గొప్ప బలశాలియునగు ఇంద్రజిత్తు నన్ను చంపగలడను గట్టి నమ్మకముతోనే పరాక్రమంచే మదించిన వీరులతో కూడా అతనిని నా పైకి బంపెను. అతనికి నన్ను జయింప సాధ్యము కాకపోయెను. అతని సైన్యమంతయు నశించెను. బ్రాహ్మేణాస్త్రేణ సతు మాం ప్రాబధ్నాచ్ఛాతి వేగితః రజ్జుభిశ్చాభిబధ్నంతి తతో మాం తత్ర రాక్షసాః. ఆ ఇంద్రజిత్తు మిక్కిలి వేగముతో బ్రహ్మాస్త్రమును ప్రయోగించి నన్ను బంధించెను. పిదప అచ్చటనున్న రాక్షసులు నన్ను త్రాళ్లతో గట్టివైచిరి. రావణస్య సమీపం చ గృహీత్వా మముపానయన్ దృష్ట్వా సంభాషితశ్చాహం రావణేన దురాత్మనా. వారు బంధితుడనైన నన్ను రావణుని యొద్దకు తీసుకొని పోయిరి. నేను దురాత్ముడగు రావణుని చూచి అతనితో సంభాషించి తిని. పృష్టశ్చ లంకాగమనం రాక్షసానాం చ తం వధం తత్సర్వం చ మయా తత్ర సీతార్ధమితి జల్పితం. లంకకు వచ్చుటకును రాక్షసులను చంపుటకును కారణమేమని అతడు అడుగగా అది అంతయు సీతాదేవి నిమిత్తముగా జరిగినట్లు చెప్పి తిని. అస్యాహం దర్శనాకాంక్షి ప్రాప్తస్త్వద్భవనం విభో మారుతస్యౌరసః పుత్రో వానరో హనుమానహం. ఓ రాక్షసరాజా, నేనా సీతాదేవిని చూడగోరియే నీ భవనమునకు వచ్చి తిని. నేను వాయుదేవుని పుత్రుడను. నా పేరు హనుమంతుడు. రామదూతం చ మాం విద్ధి సుగ్రీవ సచివం కపిం సోహం దూత్యేన రామస్య త్వత్సకాశమిహాగతః. నేను రాముని దూతను, వానరరాజగు సుగ్రీవుని మంత్రిని. రాముని రాయబారము నీకు తెలుపుటకై ఇక్కడికి వచ్చి తిని. సుగ్రీవశ్చ మహాతేజాస్స త్వాం కుశలమబ్రవీత్ శృణుతోపి సమాదేశం యదహం ప్రబ్రవీమి తే. రాక్షసేశ హరీశస్త్వాం వాక్యమాహ సమాహితం ధర్మార్థకామ సహితం హితం పత్యమువాచ చ. గొప్ప తేజస్శాలియగు సుగ్రీవుడు నీ కుశలమును ప్రశ్నించెను. ఓ రాక్షసరాజా, సుగ్రీవుడు నీకొక మాటను చెప్పమన్నాడు. నేను చెప్పబోవు సందేశమును నెమ్మదితో వినుము.
ధర్మార్థ కామములతో గూడినదియు హితమైనదియు నీకు మేలు కలిగించునదియు నగు మాటనే అతడిట్లు చెప్పెను. వసతో ఋష్యమూకే మే పర్వతే విపులద్రుమే రాఘవో రణవిక్రానో మిత్రత్వం సముపాగతః. విస్తారములైన వృక్షములు గల ఋష్యమూక పర్వతముపై నేను నివసించుచుండగా రణశూరుడగు రామునితో నాకు మైత్రి ఏర్పడినది. తేన మే కథితం రాజ్ఞా భార్యా మే రక్షసా హృతా తత్ర సాహాయ్యమస్మాకం కార్యం సర్వాత్మనాత్వయా. నా భార్యను రాక్షసుడొకడపహరించినాడు. ఆమెను తిరిగి తీసుకొని వచ్చుటలో అన్ని విధములా నీ సహాయం ఆవశ్యకము అని రాజైన రాముడు నన్ను కోరెను. మయా చ కథితం తస్మై వాలినశ్చ వధం ప్రతి తత్ర సాహాయ్య హేతోర్మే సమయం కర్తుమర్హసి. నేను వాలిని వధించుటం గూర్చిన విషయమును తెలిసి వాలిని వధించుటలో నాకు సహాయపడునట్లు ప్రతిజ్ఞ చేయవలను అని కోరితిని. వాలినా హృతరాజ్యేన సుగ్రీవేణ మహాప్రభుః చక్రేగ్ని సాక్షికం సఖ్యం రాఘవః సహ లక్ష్మణః. వాలిచే హరింపబడిన రాజ్యము కల నాతో లక్ష్మణ సహితుడును మహాప్రభువును రఘువంశమున పుట్టినవాడును నగు రాముడు అగ్నిసాక్షిగా స్నేహము చేసుకొనెను. తేన వాలినముత్పాట్య శరేణైకేన సంయుగే వానరాణాం మహారాజః కృతః సప్లవతాం ప్రభుః. రాముడు యుద్ధమునందు వాలినొక్క బాణము చేతనే వధించి నన్ను వానర రాజ్యమునకు ప్రభువుగా నొనరించెను. తస్య సాహాయ్యమస్మాభిః కార్యం సర్వాత్మనా త్విహ తేన పస్తాపితస్తుభ్యం సమీప మిహ ధర్మతః. కావున మేము రామునకు సర్వవిధములా సహాయము చేయవలసి ఉన్నది. కావున నా ధర్మముననుసరించి నేనీ దూతను నీ దగ్గరకు పంపితిని. క్షిప్రమానీయతాం సీతా దీయతాం రాఘవాయ చ యావన్న హరయో వీరా విధమంతి బలం తవ. కావున వానర వీరులు నీ సైన్యమును నశింపజేయుటకు ముందే సీతాదేవిని తెచ్చి రామునకు సమర్పింపుము. వానరాణాం ప్రభావో హి నకేన విదితః పురా దేవతానాం సకాశం చ ఏ గచ్చంతి నిమంత్రితాః. వానరుల ప్రభావము మున్నెవరును ఎరుగనిది కాదు. దేవతలచే నాహ్వానింపబడి వారికి నీ సహాయము చేసి రణమున విజయము గూర్చుచుందురు. ఇతి వానర రాజస్త్వామాహేత్య భిహితో మయా మామైక్షత తతః క్రుద్ధశ్చక్షుషా ప్రదహన్నివా. నీతో ఈ విధముగా చెప్పవలెనని చెప్పే నని నేను పలికితిని. మాటలు విని రావణుడు కోపించి నన్ను దహించుచున్నట్లు చురచుర చూచెను. తేన వధ్యో హమాగ్రప్తో రక్షసా రౌద్రకర్మణ మత్ప్రభావమవిజ్ఞాయ రావణేన దురాత్మనా. నా ప్రభావమును గుర్తెరగక క్రూరకర్ముడును దురాత్ముడును అగు రావణుడు నన్ను చంపుటకాజ్ఞ ఇచ్చెను. తతో విభీషణో నామ తస్య భ్రాతా మహామతిః తేన రాక్షస రాజోసౌ యాచితో మమ కారణాత్. అప్పుడతని సోదరుడును బుద్ధిమంతుడును అగు విభీషణుడు నా విషయమై ఆ రాక్షసరాజునిట్లు ప్రార్థించెను. నైవం రాక్షస శార్దూల త్యజ్యతామేష నిశ్చయః రాజశాస్త్ర వ్యపేతో హి మార్గ సంసేవ్యతే త్వయా. ఓ రాక్షసరాజా, ఇట్లు చేయుట తగదు. ఈ వానరుని వెంటనే విడిచిపెట్టవలెను. రాజనీతి శాస్త్రమునకు విరుద్ధముగు పద్ధతిని నీవనుసరించుచున్నావు. దూతవత్యా న దృష్టా హి రాజశాస్త్రేషు రాక్షస దూతేన వేదితవ్యం చ యదార్థం హితవాదినా. ఓ రాక్షసరాజా, దూతలను చంప పద్ధతి రాజనీతి శాస్త్రం అందెచ్చటను కానరాదు. హితవాదియగు దూత తన ప్రభువు చెప్పిన మాటలను యథార్థముగా తెలుపవలసి ఉన్నది. సుమహత్య పరాధేపి దూతస్యాతుల విక్రమ
విరూపకర్ణం దృష్టం న వధోస్తితి శాస్త్రతః. సాటి లేని పరాక్రమము గల రావణ, దూతయగువాడు గొప్ప అపరాధమనర్చినను అతనిని చంపరాదు. అట్టివానిని అంగవికారునిగా చేయుట శాస్త్రముల బట్టి తెలియుచున్నది. విభీషణేనైవ ముక్తో రావణః సందిదేశతాన్ రాక్షసానేత దేవాస్య లాంగూలం దహ్యతామితి. విభీషణుడిట్లు పలుకగా రావణుడు ఈ వానరుని తోకను కాల్చివేయుడు అని రాక్షసులకు ఆజ్ఞ ఇచ్చెను. తతస్తస్య వచ శ్రుత్వా మమ పుచ్చం సమంతతః వేష్టితం చణవల్కైశ్చ జీర్ణైః కార్పాసజై పటైః. అంత నా రావణుని మాటను విని రాక్షసులు జనుపనార గుడ్డలను గుడ్డ పేలికలను తెచ్చి నా తోకకు చుట్టిరి. రాక్షసాః సిద్ధ సన్నాహాః తతస్తే చండ విక్రమాః తదా దహ్యంత మే పుచ్చం నిఘ్నంతః కాష్టముష్టిభిః. అప్పుడు భయంకరమైన పరాక్రమము గల ఆ రాక్షసులు సన్నద్ధులై పగ్గములచే బంధించి నన్ను కర్రలతో గొట్టుచు పిడికిళ్లతో బొడిచిరి. పెక్కుమంది రాక్షసులు నా చుట్టూను చేరి నా తోకకు నిప్పు ముట్టించిరి. ఆ పగటి వేళ లంకానగరమును చూడ నాసక్తితోనున్న నా కవి నొప్పిని కలిగించలేదు. బద్ధస్య బహుభిః పాశైర్యంత్రి తస్య చ రాక్షసైః నమే పీడా భవేత్ కాచిద్ధి దృక్షోర్న గరీం దివా తతస్తే రాక్షసాః శూరా బద్ధం మామగ్ని సంవృతం. అంత శూరులగు నా రాక్షసులు బద్ధుడను నిప్పు ముట్టింపబడిన తోక కలవాడును అగు నన్ను నగరద్వారమునకు తీసుకుని పోయి రాజమార్గమున నా విషయమై గట్టిగా అరచి ప్రకటించిరి. అఘోషయన్ రాజమార్గే నగరద్వారమాగతాః తతోహం సుమహద్రూపం సంక్షిప్య పునరాత్మనః. పిదప నేను ఇది వరకు పెంచిన నా శరీరమును మిక్కిలి తగ్గించి కట్ల నుండి విడిపించుకొని మరల నెప్పటి ఎట్లుంటిని. విమోచయిత్వా తం బంధం ప్రకృతిస్థః స్థితః పునః ఆయసం పరిగం గృహ్య తాని రక్షాంస్య సూదయం. తరువాత ఇనుపకట్ల గుదియను తీసుకొని దానితో గొట్టి ఆ రాక్షసులను చంపితిని. తతస్తన్నగరద్వారం వేగేనాప్లుత వానహం పుచ్చేన చ ప్రదీప్తేన తాం పురీం సాట్టగోపురాం. తరువాత నేనా నగరద్వారము పైకెగిరితిని. ప్రళయకాలమందలి అగ్ని ప్రజలను దహించునట్లు తత్తరపాటు లేనివాడనగు నేను మండుచున్న నా తోకతో బురుజులతోనూ గోపురములతోనూ కూడా ఆ లంకానగరమును కాల్చివేసి తిని. దహామ్యహమ సంభ్రాంతో యుగాంతాగ్నిరివ ప్రజాః తతో మే హ్యభవత్రాసో లంకాం దగ్ధాం సమీక్ష్యతు వినష్టా జానకీ వ్యక్తం న హ్యదగ్ధః ప్రదృశ్యతే. కాలిపోయిన ఈ లంకను చూడగా నాకొక భయము కలిగినది. లంకానగరమంతయు భస్మము చేయబడినది. అచట కాలని ప్రదేశమొక్కటి అయినను లేదు. కావున సీతాదేవిను దహింపబడియే ఉండును. లంకాయాం కశ్చిదుద్దేశ సర్వా భస్మీకృతా పురీ దహతా చ మయా లంకాం దగ్ధా సీతా న సంశయః. లంకను దహించిన నాచే సీతాదేవియు దహింపబడి ఉండును. ఇందులకు సందేహము లేదు. రామస్య హి మహత్కార్యం మయేదం వితధీకృతం ఇతి శోక సమావిష్టశ్చింతా మహముపాగతః. రాముడు సంకల్పించిన పెద్ద కార్యమీ విధముగా నాచే వ్యర్థము చేయబడినది అని ఈ రీతిగా నేను దుఃఖాక్రాంతుడనై మిక్కిలి విచారించి తిని. అథాహం వాచమస్రౌషం చారణానాం శుభాక్షరాం జానకీ నచ దగ్ధేతి విస్మయోదంత భాషిణాం. అంత నేను ఆకాశము నుండి వచ్చిన సీతాదేవి దహింపబడలే దనుచు ఆశ్చర్యముతో చారణులు చెప్పుకొనుచున్న మంగళకరమైన మాటను వింటిని. తతో మే బుద్ధిరుత్పన్నా శ్రుత్వా తామద్భుతాం గిరం అదగ్ధా జానకీత్యేవం నిమిత్తైశ్చోపలక్షితా
ఆశ్చర్యమును గలిగించు నా చారణుల మాటను విన్న పిదప సీతాదేవి దహింపబడలేదను నిశ్చే బుద్ధి నాకు కలిగినది. దానికి తగినట్లు శుభ శకునములను కలిగినవి. దీప్యమానే తులాంగూలే నమాం దహతి పావకః హృదయం చ ప్రహృష్టం మే వాతాః సురభిగంధినః. నా తోక మండుచున్నను అందలి అగ్ని నన్ను దహింపకున్నది. మనస్సు సంతోషముతో గూడియున్నది. వాయువు దుర్గంధముతో గాక సువాసనతో వీచుచున్నది. తైర్నిమిత్తైశ్చ దుష్టార్థైః కారణైశ్చ మహాగుణైః ఋషివాక్యైశ్చ సిద్ధార్థైరభవం పృష్టమానసః. ఇది వరకు పెక్కుసార్లు సఫలములైన ఈ శుభశకునముల చేతను, సుగుణములైన నిమిత్తముల చేతను, సత్యములైన చారణుల వాక్యముల చేతను నేను విచారమును మాని సంతుష్ట హృదయుడనైతిని. పునర్దృష్ట్వా చ వైదేహీం విసృష్టశ్చ తయా పునః తతః పర్వతమాసాద్య తత్రారిష్టమహం పునః. నేనా పిదప మరల సీతాదేవి యొద్దకు పోయి ఆమె వలన అనుమతి పొంది అరిష్ట పర్వతమును చేరితిని. ప్రతిప్లవన మారేభే యుష్మద్దర్శన కాంక్షయా తతః పవన చంద్రార్క సిద్ధ గంధర్వ సేవితం. పెదప మిమ్ము చూడవలెనను కోరికతో సముద్రమును దాటనారంభించితిని. వాయుదేవుడు, సూర్యచంద్రులు, సిద్ధులు, గంధర్వులు సంచరించు నాకాశ మార్గమున నిచ్చటికి వచ్చి మిమ్మందరినీ చూచితిని. పంథానమహమాక్రమ్య భవతో దృష్టవానిహ రాఘవస్య ప్రభావేన భవతాం చైవ తేజసా. శ్రీరాముని ప్రభావం వలనను మీ అనుగ్రహమునను సుగ్రీవుడు ఆజ్ఞాపించిన కార్యమును నెరవేర్చుటకై దీనినంతటిని ఆచరించితిని. సుగ్రీవస్య చ కార్యార్థం మయా సర్వమనుష్ఠితం ఏతత్సర్వం మయా తత్ర యథా వదుపపాదితం అత్ర యన్న కృతం శేషం తత్సర్వం క్రియతామితి. అచ్చట నేనీ పనులనన్నింటినీ యథోచితముగా ఆచరించితిని. ఇంక మనము చేయవలసి ఉన్న కార్యశేషమును ఆచరింపవలెనని నా అభిప్రాయము. ఇతి శ్రీమత్ సుందరకాండే అష్టపంచాశ సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 78వ సర్గము సంపూర్ణము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.